అందరికీ నమస్కారం. డబ్బు సమస్యలు పోవాలంటే రేపు ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి. కోట్లు వస్తాయి. డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి. చాలు, మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి. మీకు ఊహించినంత డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టి బంగారం అవుతుంది. తిరిగి లేని యోగాలు మీకు కలుగుతాయి. చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. అంటే అప్పులు కావచ్చు, ధనం ఇంట్లోకి రాకపోవడం కావచ్చు, సంపాదన సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇలా రకరకాల కారణాలు అయితే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఈ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారాన్ని చేయండి. చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లెక్కలేనంత ధనం దూసుకు వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించినంత ధనం మీ ఇంట్లోకి వస్తుందని మనకు సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇంతకీ ఈ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ఏదైనా ధన సమస్యలు అన్నీ ఎలా పోతాయో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఎవరైతే ఏదైనా ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆదివారం రోజున ఉదయం లేచి తలుపు తీయగానే ముందుగా సూర్యుడిని చూసి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత 4 ఎండుమిరపకాయలను తీసుకొని కుడి చేతిలో 2 ఎండుమిరపకాయలు, ఎడమ చేతిలో 2 ఎండుమిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్లుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. వచ్చి మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా 7 సార్లు సవ్య దిశలో, మరో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అంతేకాదు 7 ఆదివారాలు ఇలానే చేయాలి. దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకుండే ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఎండుమిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో ఎంతోమంది చెప్పారు. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ధనలేమి పోతుంది, అప్పులు కూడా తీరిపోతాయి. కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి 7 ఆదివారాల పాటు పరిహారాన్ని చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. రేపు ఆదివారం రోజు ఈ 2 కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లుకోండి. చాలు, మీకు ఉండేటువంటి అన్ని కష్టాలు, అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి. మీరిక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు. సూర్యశక్తి అధికంగా ఉండే రోజు. మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి, విపరీతంగా ఆర్థిక సమస్యలతో మేము సతమతం అవుతూ ఉన్నాం అని ఎవరైతే బాధపడేవారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా రేపు ఆదివారం రోజు ఈ 2టిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి. మీకు అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అని, ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆదివారం అంటే సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీ దశ మారిపోతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. హిందూ సంప్రదాయాల్లో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గుమ్మానికి దైవ స్వరూపంగా భావిస్తారు. దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తాయి. అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం అనేది ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. అలాగే డబ్బు మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడగలుగుతారు. అప్పుల బాధల నుండి బయటపడతారు, అప్పులు తీర్చేస్తారు. చాలామందికి అనేక రకాల సమస్యలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. జీవితం అన్నాక రకరకాల సమస్యలు ఎప్పటికప్పుడు కొత్తవిగా మనకు వస్తూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా అనేక రకాల సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం. అవును, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు ఇంట్లో వస్తూనే ఉంటాయి. పిల్లలు ఆరోగ్యం పాడైపోవడం, ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి రావడం, ఇంట్లో ఉండాలంటే అందరికీ చిరాకుగా అనిపించడం, ఏమి పని చేయకపోవడం, పని చేయాలనే ధ్యాస అసలు ఉండకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు, లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఆదివారం రోజు చిన్న గ్లాస్లో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి. రాగి గ్లాసు, వెండి గ్లాసు, ఇలా స్టీల్ గ్లాస్, గాజు గ్లాసు, ఇలా ఏదో ఒక గాజు గ్లాస్లో తీసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక గ్లాస్లో నీటిని తీసుకోండి. అలా గ్లాస్లో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేయండి. కర్పూరం పొడి అంటే ఏమీ లేదు, పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి. పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరపు బిళ్ళలు అయినా సరే పొడిలాగా చేసి నీటిలో కలపండి. దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా 2 చుక్కలు నీటిలో కలపండి. మరీ ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది. అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెంని కలపండి. ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి. చల్లడం అంటే జారి పడిపోయే అంతలా చల్లమని కాదు, బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి. మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి. ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలన ప్రతి మూలన కూడా ఈ నీళ్లు చల్లుకోండి. ఆదివారం రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో వారికి పదే తలనొప్పి రావడం, అనారోగ్యం చేయడం, ఇంట్లో ఉండాలనిపించకపోవడం, చిరాకుగా అనిపించడం, ఇలాంటి అన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం మీరు చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా మేము అస్సలు అప్పులు తీర్చలేకపోతున్నామని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. ధన సంపాదన బాగా పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో బాగా కలిసి వస్తుంది. ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ 2 కలిపిన నీటిని చల్లండి. మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.